హాయ్ ఫ్రెండ్స్, సుస్వాగతం. మళ్ళీ ఒకసారి పెయింట్ పెయింట్స్ తరఫున నేను మీ నవీన్ కుమార్ ఈరోజు మరొక ప్రోడక్ట్ తోటి మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, మనకి ఎక్కువగా వాటర్ ప్రూఫ్ ఇష్యూస్ వచ్చేది ఏంటి అంటే సబ్స్ట్రక్చర్లో. సబ్స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే గ్రౌండ్ లెవెల్, గ్రౌండ్ పైన సూపర్ స్ట్రక్చర్ అంటాము, గ్రౌండ్ కింద సబ్స్ట్రక్చర్ అంటాము. సబ్స్ట్రక్చర్లో మనకు ఉండే ఏంటి అంటే కేటగిరీస్, మనకి రిటర్నింగ్ వాల్ ఒకటి ఉంటుంది, బేస్మెంట్, బేసిక్గా బేస్మెంట్లో వచ్చేది రిటర్నింగ్ వాల్, తర్వాత మీ ట్యాంక్స్, ఆ తర్వాత మీకు పోడియము, ఇవన్నీ కూడా సబ్స్ట్రక్చర్లో ఉంటుంది. ఈవెన్ పీసీసీ కానీ, రాఫ్ట్ కానీ, ఫుటింగ్స్ కానీ, ఇవన్నీ. సో చాలా వరకు ఏమవుతుందంటే సబ్స్ట్రక్చర్ అనేది మనకి బయట ఏదైతే మట్టి ఉంటుందో ఆ మట్టి యొక్క ప్రెషర్ తీసుకుంటూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాటర్ ప్రెషర్ కూడా తీసుకుంటూ ఉంటుంది. ఈ మట్టి ప్రెషర్, వాటర్ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే సబ్స్ట్రక్చర్లో ఉండే కేటగిరీస్, నేను చెప్పిన కేటగిరీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అలాంటి డ్యామేజ్ అవ్వకుండా అక్కడికి, ఎందుకంటే మీకు ఈవెన్ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా అక్కడ ఉంటుంది, బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో ఇన్ని యాంగిల్స్లో మీ యొక్క సబ్స్ట్రక్చర్ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. దీని నుంచి కాపాడటానికే పెయింటో పెయింట్స్ ఒక గొప్ప ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దాని పేరే పెయింటో ఫ్లెక్సీ. ఈ పెయింటో ఫ్లెక్సీ ప్రోడక్ట్ ఎక్కడ అప్లై చేస్తామంటే మనము రిటైనింగ్ వాల్స్, సబ్స్ట్రక్చర్ ఏరియాస్, ఇప్పుడు నేను చెప్పినటువంటి సబ్స్ట్రక్చర్ ఏరియాస్లో ఎక్కడైనా కూడా దీన్ని ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై చేసిన విధంగా అంటే మన కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడే ఫుటింగ్స్ దగ్గర, రాఫ్ట్, పీసీసీ, రిటైనింగ్ వాల్, సంప్, ట్యాంక్స్ ఎక్కడైనా అప్లై చేసినా కూడా యాజ్ పర్ మెథడ్ స్టేట్మెంట్ ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనకి ఇలాంటి ఏవైతే ఆ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల, బ్యాక్టీరియా వల్ల, లేకపోతే ప్రెషర్ కాజ్డ్ డ్యూ టు మట్టి వల్ల కానీ, వాటర్ ప్రెషర్ కానీ ఏదన్నా సరే ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా మన స్ట్రక్చర్ అనేది ఇది కాపాడుతుంది. సో ఈ ప్రోడక్ట్ మనకు సబ్స్ట్రక్చర్కి బాగా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో దీని సర్ఫేస్ ప్రిపరేషన్ ఎట్లా చేద్దాం చూద్దాము. మనం అనుకున్న విధంగా ఏదైతే మీరు సబ్స్ట్రక్చర్ కాంపోనెంట్ అనుకున్నారో ముందు దాన్ని సర్ఫేస్ ప్రిపరేషన్ చేసుకోవాలి దీన్ని అప్లై చేసే కంటే ముందు. సో దాన్ని ఎలా చేస్తామంటే ముందు సర్ఫేస్ని మొత్తం కూడా మీరు క్లీన్ చేసుకోవాలి. ఎలాంటి డస్ట్ కానీ, లేకపోతే హనీ కోంబ్ కానీ ఎలాంటిది ఉండొద్దు. ఎక్కడైనా మీకు హోల్స్ కనబడితే ఆ హోల్స్ని పెయింటో కాన్ తోటి మీరు ప్యాక్ చేసేయండి. ఒక్కొక్కసారి క్రాక్స్ ఉంటాయి, ఆ క్రాక్స్ని కూడా మీరు మన పెయింటో క్రాక్మేట్ కంపెనీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో పెయింటో పెయింట్స్, దాన్ని వాడి మీరు ఆ క్రాక్స్ని కూడా ఫిల్ చేయొచ్చు. ఈ క్రాక్స్ ఇదంతా ఫిల్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే మీ సర్ఫేస్ రెడీ అయిందో అప్పుడు మీరు హీలర్ 007 తీసుకొని ఒక 2 కోట్స్ వేయాలి. 2 కోట్స్ హీలర్ 007 వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ మనకేంటంటే పెయింటోకాన్ 2X ఉంది కదా, పెయింటోకాన్ 2X ఒక కోట్ వేసేసి ఆ పైన మీరు పెయింటో ఫ్లెక్సీది ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు పెయింటో ఫ్లెక్సీ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ కోట్ పెయింటో ఫ్లెక్సీ ట్రీట్మెంట్ మెంబ్రేన్ తోటి మనం వేస్తాం. మెంబ్రేన్ తోటి వేసిన తర్వాత నెక్స్ట్ కోట్కి, ఫస్ట్ కోట్కి టచ్ టు డ్రై స్టేట్ ఆర్ మినిమం 6 to 8 hours గ్యాప్ పెట్టి మీరు సెకండ్ కోట్ చేయండి. సెకండ్ కోట్ అనేది పర్పెండిక్యులర్ డైరెక్షన్లో చేస్తే ఫైనల్ కోట్ అయిపోతుంది. ఒకసారి ఫైనల్ కోట్ అయిపోయిన తర్వాత ఈ ట్రీట్మెంట్ అనేది మీ పర్టికులర్ రిటైనింగ్ వాల్ ఆర్ పీసీసీ కానీ, లేకపోతే ఏదైనా ట్యాంక్స్ కానీ, దేనికైనా సరే ప్రొసీజర్, మెథడ్ స్టేట్మెంట్స్ సేమ్గా ఉంటుంది. ఇది మీరు ప్రాపర్ సూపర్విజన్, కేర్ తీసుకొని చేస్తే దీని లాంగివిటీ ఎక్కువ ఉంటుంది, లైఫ్ ఎక్కువ అనేది ఉంటుంది దీన్ని. సో ప్రాపర్ ఒక మెథడ్ స్టేట్మెంట్ ఫాలో అయ్యి ఇది మొత్తం చేయాలి ఫ్రెండ్స్. ఇంతేకాదు ఫ్రెండ్స్, దీంట్లో అవైలబుల్ SKUs వచ్చేసి మనకి 20 kg అండ్ 40 kgsలో ఉంటుంది. మీరు సో యాజ్ పర్ మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఏదైనా SKUs తీసుకొని రావచ్చు. పెయింటో ఫ్లెక్సీ ఎప్పుడైతే మీరు వాడతారో ఫ్రెండ్స్, ఇందులో ఎట్లా అప్లై చేస్తారనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ అప్లికేషన్ అనేది మీరు 30 to 40% వాటర్ని డైల్యూట్ చేయాలి ఫస్ట్ కోట్ వేసినప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ ఆఫ్ పెయింటో ఫ్లెక్సీ తీసుకుంటే మీరు 300 to 400 ml ఆఫ్ వాటర్ని మీరు దీంట్లో మిక్స్ చేసి, నీట్గా మిక్స్ చేసి, ప్రాపర్గా స్టర్ చేసి మీరు దాన్ని ఫస్ట్ కోట్ అప్లై చేస్తారు. ఫస్ట్ కోట్ విత్ మెంబ్రేన్ అప్లై చేస్తారు. ఆ తర్వాత సెకండ్ కోట్ అనేది మీరు డైరెక్ట్గా అప్లై చేయాలి. దీంట్లో ఎలాంటి ఇది ఉండదు. సో 2 కోట్స్ మధ్యన ఇంతకుముందు చెప్పిన విధంగా 6 hours గ్యాప్ అనేది కంపల్సరీ పెట్టాలి. ఆ టచ్ టు డ్రై స్టేట్ అనేది మీకు కనిపించాలి. ఇంతేకాదు ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది మీరు ఎక్కడైతే వాడతారో సబ్స్ట్రక్చర్ కానీ ఏదైనా ఏరియాస్లో, సబ్స్ట్రక్చర్ ఏరియాస్ బేసిక్గా బేస్మెంట్లో, రిటైనింగ్ వాల్,
ట్యాంక్స్ ఎక్కడ వాడినా కూడా ఈ ప్రోడక్ట్ అనేది మీకు లాంగెవిటీ ఇస్తుంది. ఎందుకంటే దీంట్లో ఎలాస్టిక్ ప్రాపర్టీ ఉంది. ఎలాస్టిక్ ప్రాపర్టీ వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే మెంబ్రేన్ వాడుతున్నామో ఈ ప్రోడక్ట్ ఏదైనా ఫ్యూచర్లో క్రాక్స్ వచ్చినా, నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఏదైనా వాటర్ ప్రెషర్ కానీ, బ్యాక్టీరియా వల్ల కానీ, లేకపోతే కింద ఉన్నటువంటి గ్రావెల్ ప్రెషర్ వల్ల కానీ, ఎలాంటి ప్రెషరు ఏదైనా ఉన్నా కూడా క్రాక్స్ డెవలప్ అయినా కూడా ఆ క్రాక్స్ అనేది ఈ ఎలాస్టిసిటీ ప్రాపర్టీ వల్ల ఈ ప్రోడక్ట్ అనేది మనకి కంట్రోల్ చేస్తుంది. వేరే ఏదైనా ప్రోడక్ట్స్ అప్లై చేస్తే యూజువల్గా ఏమవుతాయంటే క్రాక్స్ వచ్చినప్పుడు అక్కడ మీకు ఓపెన్ కనబడుతుంది. ఆ ఓపెన్ అవ్వకుండా మనది అది కవర్ చేస్తుంది. సో ఇలాంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ పెయింట్ ఓపెన్స్ కంపెనీ మనకి మార్కెట్లో తెచ్చింది ఫ్రెండ్స్. మీరు మీ సబ్స్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్కి ఏదైనా సరే ఈ ప్రోడక్ట్ని మీరు కన్స్ట్రక్షన్ ఫేస్లో యూస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.